125 కోట్ల స్కామ్. 125 కోట్ల స్కామ్ లో 40 నుంచి 60 కోట్లు వీళ్ళు పక్కకు మళ్లించి తినేశారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పిదాలు ఎలా అంటే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వీళ్ళు కిట్స్ ఇచ్చారు. ఆ కిట్స్ అన్ని కూడా వీళ్ళు అంటే మహా బ్రాండ్ల లోగోలు వేసేసి తర్వాత నాసిరకం అందులో ఇచ్చారు. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి నాసిరకం ఇచ్చినందుకు, 2 ఆ బ్రాండ్స్ లోగోలు వాడినందుకు ఆ బ్రాండ్స్ వాళ్ళు వేయాలి కేసు. క్రిమినల్ కేసులే పెడతారు వాళ్ళ మీద. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. గవర్నమెంట్ సొమ్ముని దారి మళ్లించారు. హ్యాపీగా వీళ్ళు ఆడేసుకున్నారనమాట. డబ్బులతోటి ఆట ఆడుకున్నారు, నిధులతో. అందుకని ఇవాళ రోజాని అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా రోజా ముందు ఇవాళ అసలు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు రాధాకృష్ణని తిట్టదలుచుకునే డైరెక్ట్గా తిట్టుకోండి. రాధాకృష్ణ ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు అనేది అది సిల్లీగా ఉంది. ఆయన ఆస్తులు ఇవాళ కొత్తగా కాపాడుకోవాల్సిన అవసరమే ఉంది. పైగా ఇలా మాట్లాడడం కోసం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నాడు. ఇది ఇంకో అబద్ధం. అందుకని ఇవాళ రోజా ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది అనుకుంటోంది ఆవిడ. ఇవాళ ఆవిడ మీద ఒత్తిడి ఏంటంటే మావి గారిని నువ్వు ఎలాగైనా ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏం చేయాలో తెలియట్లా. మరో పక్క ఆవిడకి ఈ శాపు అదే ఆడుదాం ఆంధ్ర, ఈ తలనొప్పి, వీటన్నింటినీ డైవర్ట్ చేసుకోవడానికి ఆవిడ ఇవాళ రాధాకృష్ణ మీద పడింది.